నా వల్ల కాదు అనే వైకల్యం కన్నా మరో అంగవైకల్యం లేదు అనే ఈ పదాన్ని మరియు ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేను ఇవ్వాలి అనే రెండు పదాలని దృఢంగా నమ్మి తన వైకల్యాన్ని కూడా ఆలోచించకుండా ముందుకు నడుస్తూ ఎంతోమంది తనలాంటి వాళ్ళకి చేయూతనివ్వాలని ఆశ్రయాన్ని ఇవ్వాలని ఆశ్రయ అనే సంస్థను స్థాపించి సురేష్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే అండి. అసలు మన ఆర్గనైజేషన్ పేరు ఆశ్రయ అని పేరు ఎలా పెట్టారు అసలు? ఆశ్రయ అన్న పేరుని మేము చాలా పేర్లు అనుకున్నాం. ఓకే. సంకల్పం అని, ఆశ్రయ అని, ఇంకా చాలా నేమ్స్ అనుకున్న తర్వాత మాకప్పుడు కోఆర్డినేటర్ నాయుడు గారు ఒక ఆయన ఉండేవారు. మన అందరికీ చేసేది సర్వీసే కదా, ఒక రకంగా మనం ఆశ్రయం కల్పిస్తున్నట్టు వాళ్ళకి. ఓకే. సో ఆశ్రయ అన్న పేరు బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అని అనడంతో నిజమే కదా అని మనం ఆశ్రయ అనే పేరుని పెట్టడం. అలాగే నా కజిన్ ఒక ఆయన హైదరాబాద్ లోయలలో చదువుతూ ఉంటాడు మల్టీమీడియా మీద. తనకి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇలా వికలాంగులందరికీ మేము ఒక ఫెడరేషన్ స్టార్ట్ చేసాము. సో అది ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్య. నాకు లోగో కావాలని అడిగాను. లోగో అడగగానే ఒక నైట్ అంతా కూర్చొని మనకి చూస్తే మీకు ఇలా చెయ్యి ఇలా చూపిస్తున్నట్టు పైన చెట్టు ఉన్నట్టు, అంటే అన్ని రకాల వికలాంగులకి మనం ఇలా చేతితో ఆశ్రయం కల్పిస్తున్నామని ఆ లోగో కాన్సెప్ట్ తోటి మనకి తయారు చేయడం జరిగిందండి. మీ ఆర్గనైజేషన్ తరపు నుంచి చాలామంది లబ్ధి పొందారు అని చెప్పి. అవునండి. మేము కూడా చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎంతోమందిని చూస్తున్నప్పుడు అరే బాగా చేస్తున్నారా వీళ్ళెవరో అని చాలాసార్లు గమనించడం కూడా జరిగింది. సో అందుకని ఇప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది సార్. యాక్చువల్లీ మీ ఆర్గనైజేషన్ అసలు ఏంటి, ఏం చేస్తుంది అని తెలుసుకోవాలని చిన్న ఇంట్రెస్ట్, అలాగే మా ప్రేక్షకులు కూడా చూపిద్దామని ఇంటర్వ్యూ సార్. తప్పకుండా అండి. యాక్చువల్గా ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యని మేము 2014లో దీన్ని ప్రారంభించామండి. ప్రారంభించడానికి మొదటి ప్రాధాన్యత ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళారుల దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ హక్కులు ఉన్నాయి, వాటిల్ని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుగా మేము ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యని ఒక 11 మండలాలతో మమేకమయ్యి దీన్ని తయారు చేయడం జరిగిందండి. చేసినప్పుడు మాకే తెలీదు ఈ స్థాయిలో మేము సర్వీస్ చేయగలుగుతాము, ఇంతమందికి బెనిఫిషరీస్ని మేము తీసుకొస్తామనేది. స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలియదు, కానీ ఈరోజు దానికి సంబంధించి బెనిఫిషరీస్ ఒక్కొక్కరిని మేము కలిసినప్పుడు మాకే అర్థమవుతూ ఉంటుంది మేము ఎంత సర్వీస్ చేసామా ఈ 5-6 సంవత్సరాల్లోనే అని మాకు అనిపిస్తుంటుంది సార్. ఈరోజు వికలాంగులు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏమున్నాయో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ వికలాంగులు వాళ్ళకి రావాల్సిన ప్రతిదీ కూడా దేహి అని అడుక్కోకూడదు. ఇప్పుడు పెన్షన్ అనేది మనందరికీ గవర్నమెంట్ ఇస్తున్న దాన్ని ఎవరికో మనం డబ్బులు ఇచ్చి నాకు పెన్షన్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే నాకు పెన్షన్ ఇవ్వండి అని అడగడం మన హక్కు అని మనం తెలియజేయడమే మా మొదటి లక్ష్యం అండి. ఆ తర్వాత వాళ్ళు విద్యాపరంగా ఎదగాలనేది, ప్రతి ఒక్కరు కూడా వికలాంగులు చదువుకోవాలి. ఎందుకంటే మేము మూటలు మోసుకుని బతకలేం చెప్పాలంటే. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నవాడు ఆడు ఏం చదువుకోకపోయినా మూటలు మోసుకొని బతుకుతాడు. మాకైతే ఖచ్చితంగా చదువు అవసరం. ఆ చదువు ఉంటేనే మనం ఎదగడానికి ఒక అవకాశం ఉంటుందని విద్య మీద మొదటి ప్రాధాన్యత తీసుకుంటాం. తర్వాత ఆరోగ్యం, ఎందుకంటే మన హెల్త్ మనకి సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. అందులోని ఈ వికలాంగులకి వయోపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉండడం వల్ల తొందరగా ఏదైనా అటాక్స్ రావడం ఉంటుంది, కాబట్టి హెల్త్ మీద ఎక్కువ ఇది తీసుకుంటాం. తర్వాత మెంటల్లీ ఇల్ వాళ్ళు ఉంటారండి, మానసిక రుగ్మత అంటారు వాళ్ళకి సంబంధించి మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవడానికి మేమే ఐడెంటిఫై చేస్తాము. ఒకవేళ వాడు వెళ్ళట్లేదు అంటే మేమే తీసుకెళ్ళి జీజీహెచ్కి వాడిని సైక్రటరీకి తీసుకెళ్ళి చూపించడం కానీ, మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఇవన్నీ కూడా మనం ఆరోగ్యపరంగా కూడా సహాయం చేస్తూ ఉంటాము. అలాగే ఆ ఉద్యోగం ఉపాధి పరంగా అయితే మనం ఇక్కడ మన స్కిల్స్ ఇవ్వడానికి వొకేషనల్ ట్రైనింగ్స్ కానీ, స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అంటే ఏదో ఒక రకంగా దివ్యాంగులు అనేవాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి. ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ మీదేనా సార్? అంటే మీరే స్థాపించారా? లేదండి, యాక్చువల్గా ఈ సమాఖ్యాన్ని స్థాపించడం ఏంటంటే నేను స్థాపించింది అయితే కాదు. మాకు డిఎల్ఐ అని పార్ట్నర్స్ ఉన్నారండి, ఎన్జిఓ పార్ట్నర్స్. వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేసి ఉన్నారు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కలిపి జిల్లా సమాఖ్యగా 2014లో వాళ్ళు ఒక ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట మండల సమాఖ్యలు ఉన్నాయి, మాకు గ్రామ సమాఖ్యలు ఉన్నాయి, ఇలా జిల్లా సమాఖ్య ఒకటి ఉండాలి అని చెప్పి
మొత్తం ఆల్ ఓవర్లో 421 సంఘాలు ఈ ఆశ్రయ జిల్లా వికలాంగుల సమాఖ్యని ఎన్నుకోవడం జరిగిందండి. 15,462 మంది ఈ సమాఖ్యలో ఇప్పటికీ రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నుకోబడిన అధ్యక్షుని మాత్రమే. మాకు కాలపరిమితి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెసిడెంట్ వస్తారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి నేనే కొనసాగుతున్నాను. ఎందుకంటే కంటిన్యూస్గా ఎలక్షన్స్లో అవకాశం ఇస్తూ ఉన్నారు సభ్యులు. సో మీకు యునానిమస్గా ఇచ్చేస్తున్నారు అయితే. అది వాళ్ళకి నా సర్వీస్ నచ్చిందని అనుకుంటానండి నేను. మీది అసలు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది ఏంటి సార్ అసలు? యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ మన ఎంఎస్ఎన్ చారిటీస్లో చదువుకున్నానండి. ఓకే. ఎంఎస్ఎన్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కొంచెం ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల చదువును ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత మా కజిన్స్ శ్యామ్ గారిని ఆయన హెల్ప్ చేయడం వల్ల నేను మళ్ళీ చదువును పూర్తి చేశాను. డిగ్రీ తర్వాత ఎంబీఏ వరకు చదువుకున్నానండి. ఎంబీఏ పూర్తి చేశాను. తర్వాత వెంటనే ఈ సర్వీస్లోకి రావాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఫ్యామిలీ అంటే నాకు ఏం చేసాం? ఫాదర్ అయితే నాకు డ్రైవర్గా ఉన్నారండి. మా నాన్నగారు లైట్ డ్రైవర్గా చేశారు. అమ్మ హౌస్ వైఫే. ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు. ఆర్గనైజేషన్ నాకు బాగా రీచ్ అయ్యింది ఏంటంటే ఈ వికలాంగులందరికీ వివాహాలు చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. అవునండి. ఏంటి సార్ అది అసలు? అంటే అసలు అలా మీరే చేస్తారు అంటే దాని అర్థం ఏంటి అసలు? ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు. అది మీకు ఇప్పటికే చెప్తున్నాను కదండి, వికలాంగులకి వివాహాలు అనేవి చాలా వరకు జరగవు. ఎందుకు జరగవు అంటే వాళ్ళకి ఉన్నటువంటి వైకల్యాన్ని అవతల వాళ్ళు చూడట్లేకపోతారు. ఇప్పుడు వీళ్ళు చేసుకుంటే మనల్ని పెంచుతారా పోషిస్తారా అనే క్వశ్చన్స్ రైజ్ అవ్వడం వల్ల దట్టు వికలాంగులు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సంబుద్ధి చూపించట్లేదండి. ఎందుకంటే చేసుకున్న తర్వాత మేము ఇబ్బంది పడతాము అని ఆపేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చి పరిచయ వేదిక అనేది మాత్రమే పెట్టాం 2017లో. పరిచయ వేదిక పెట్టిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి హ్యూజ్ రెస్పాన్స్ని చూసి దీన్ని మనం పెళ్ళిళ్ళు కూడా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు వీళ్ళు చేసుకోలేరు పేద దివ్యాంగులు అని చెప్పి ఆ రోజు నుంచి మరి 2015 నుంచి వికలాంగులకు వివాహాలు చేయడం మొదలుపెట్టామండి. అంటే ఇదేదో ఆశ్రయ లేదా సురేష్ చేస్తున్నది అయితే కాదు. నా వెనకాల ఎంతోమంది దాతలు సహకారం చేయడం వల్ల వాళ్ళకి మనం తినే కంచం దగ్గర నుంచి వాళ్ళు పెళ్ళయిన తర్వాత విడిగా వెళ్ళిపోతే వాళ్ళకి ఏం అవసరమో నిత్యావసరాలు కానీ ఇంట్లో వండుకోవడానికి కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఒక 2 గ్రాములు మంగళసూత్రము అన్నీ ఇస్తూ మా ఇంటి ఆడపడిచిన ఎలా అయితే మనం పెళ్లి చేసి పంపిస్తామో మేము చేసిన అన్ని పెళ్ళిళ్ళు కూడా వికలాంగులకి ఆ రకంగానే చేస్తాం. అదే రకంగా మా దాతలు కూడా పెళ్ళిళ్ళకి అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 33 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. రేపు ఆగస్టులో ఇంకొక 6 పెళ్ళిళ్ళు చేయడానికి సన్నద్ధం చేస్తున్నాం అన్నీ కూడా. కంగ్రాచులేషన్స్ సార్, చాలా మంచి పని చేస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే నేను చాలామంది చూస్తూ ఉంటానండి, అనుకుంటూ ఉంటాను ఏంటి వీళ్ళకి పాపం ఎలా జరుగుతుంది ఏంటి. కానీ మీ చూస్తున్నప్పుడు పాంప్లెట్స్ వాటిల్లో డిజైన్స్ అవి చూసినప్పుడు వీళ్ళకి కూడా మనలాగే పరిచయ వేదికలు అయ్యి ఉంటాయి అనే విషయం తెలిసిందనమాట. అదే యాక్చువల్గా ఏంటంటేనండి మనం బయట చూస్తూ ఉంటాం కాపు వివాహ పరిచయ వేదికలు, దివ్యాంగులకి ఎందుకు ఉండవు అనే ఒక క్వశ్చన్ మాకు రైజ్ అయింది. సో వికలాంగుల్లో కూడా పెడితే బాగుంటుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళని సపరేట్గా చూస్తూ ఉంటారు. మిగిలిన పరిచయ వేదికలో దివ్యాంగులు పట్టించుకో. సో అందుకనే మేము ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగులకి ఈ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తాము. ఇదేగా చేసి దాని ద్వారా మనం ఈ పెళ్ళిళ్ళని చేస్తూ ఉంటాం. సార్ అసలు మీకు అసలు ఈ సర్వీస్ సైడ్ రావడానికి ఏమైనా రీజన్ ఉందా? ఉందండి. ఎందుకంటే వికలాంగుల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదివిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మనం చదువుకున్నాం కదా ఏదో ఉద్యోగం చేసుకుందాం, మన టైం మనం స్పెండ్ చేసుకుందాం, పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఉద్యోగానికి వెళ్తారు, ఇంటికి వచ్చి ఇల్లు చూసుకుంటారు. ఇప్పుడు నేను చదివిన చదువు కానీ నా ఐడియాలజీ కానీ వికలాంగులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ సామాజిక వర్గానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను కంప్లీట్గా సర్వీస్ వైపుకి 2019 నుంచి వచ్చేసాను. స్లమ్స్లోకి వెళ్ళి వికలాంగులకి ఏం కావాలి వాళ్ళకి రైట్స్ కోసం చెప్పడం కానీ క్లాసులు చెప్పడం కానీ ఇలా మొదలుపెట్టిన నా ప్రస్థానం కంప్లీట్గా సర్వీస్కే అంకితం అయిపోయింది. దేశం నీకేమి ఇచ్చింది అనే దానికంటే దేశానికి నువ్వేమి ఇచ్చావు అనే ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడూ రైజ్ అవుతూ ఉంటుంది. సో కరెక్టే కదా, నేనేమి ఇవ్వాలి సమాజానికి అనుకున్నప్పుడు ఓకే నా ఒక్కడితోనే కొన్ని వందల మంది జీవితాలు బాగుంటాయి అన్నప్పుడు నేను ఇలా మిగిలిపోవడం తప్పు కాదనిపించింది. సో నేను అందుకే సర్వీస్లోకి ఎంటర్ అయ్యానండి. సార్ సూపర్ సార్. యాక్చువల్లీ చాలామందికి అన్నీ సరిగ్గా ఉన్నా సరే దేశం నుంచి నాకేం వచ్చింది అనుకుంటారు. కానీ ఈయన యాక్చువల్లీ చెప్పాలంటే మన సురేష్ గారికి కూడా
ఫిజికల్గా ఛాలెంజ్డే. ఆయన అది కూడా పక్కన పెట్టేసి దేశం కోసం ఏం చెయ్యాలి అని పరితపిస్తున్నారంటే వీళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఇది. సార్ మన ఆర్గనైజేషన్కి చాలామంది బెనిఫిట్స్ అయ్యి మీరు ఇస్తున్నారు, దాతలు అంటున్నారు. అసలు ఫండింగ్ అది ఎలా సార్? యాక్చువల్గా మనము దాతల దగ్గర నుంచి 2 రకాల ఫండింగ్స్ ఉంటాయండి. ఒకటి కైండ్ సపోర్ట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం అనుకోండి, ఆ పెళ్ళిళ్ళకి మాకు ఏం కావాలి అనేది ఒక లిస్ట్ని మాకు డోనర్స్కి ఒక గ్రూప్ ఉంటుందండి. ఆ ఏజెడ్విఎస్ డోనర్స్ గ్రూప్ అని ఉంటుంది. దాంట్లో లిస్ట్ని వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళు దండలు ఇస్తారా, లేదంటే వాళ్ళు ఏమన్నా మంగళసూత్రాలు ఇస్తారా, అది వాళ్ళ ఇష్టం. మేమంటే కైండ్ రూపంలోనే ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు కైండ్ తీసుకుంటున్నాం అంటే రేపు పొద్దున్న ఇలాంటి సమైక్య పెట్టి లేదా ఇలాంటి ఫౌండేషన్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారనే చెడ్డ పేరు మాకు రాకూడదని ఏది ఉన్నా సరే ప్రతిదాన్ని మేము డొనేషన్ గ్రూప్స్లో పెట్టేస్తాము. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఒకవేళ ఎవరైనా ఫండింగ్ క్యాష్ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ ఇస్తే కనుక మాకు ఎలాగా ఏటీజీ 12 ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళకి మేము ఇది చేస్తామని ప్రతిదీ కూడా గ్రూప్లో మెన్షన్ చేస్తాం. సార్ ఇందాక సిఎస్ఆర్ అని ఏదో చూశాను సార్ బయట ఫ్లెక్సీ మీద. అవునండి. మీకు సిఎస్ఆర్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి? అవునండి, 2021 నుంచి మాకు సిఎస్ఆర్ ఎలిజిబిలిటీ వచ్చిందండి. ఈ సిఎస్ఆర్ ఎలిజిబిలిటీకి ఎందుకు ప్రయత్నించాము అంటే ఈ పెళ్ళిళ్ళకి కానీ వీటికి కానీ లోకల్ డోనర్స్ని మనము తీసుకుంటాం, కానీ స్కిల్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని సిఎస్ఆర్ కంపెనీస్ ఉన్నాయని మాకు తెలుసు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మీరు సిఎస్ఆర్కి ట్రై చేయొచ్చు కదా, చాలా కంపెనీలు సిఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పగానే మా ఆడిటర్ గారిని అడగడం, సిఎస్ఆర్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వెంటనే కొన్ని కంపెనీస్ని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయ్యి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ని మనం స్టార్ట్ చేసి వీళ్ళకి స్కిల్స్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నామండి. సార్ మీ ఆర్గనైజేషన్ నుంచి ఓన్లీ మన కాకినాడ పరిసర ప్రాంతాల వరకే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఎవరు వచ్చి అడిగినా వాళ్ళకి హెల్ప్ చేస్తారా? వాళ్ళు నీడ్ ఉన్న వాళ్ళైతే మనం ఎక్కడైనా చేస్తామండి. యాక్చువల్గా ఆశ్రయ కేవలం కాకినాడలో మాత్రమే కాదు, ఇప్పుడు మనం చెన్నైలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రన్ చేస్తున్నాము. అలాగే హైదరాబాద్లో కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ త్రూ సిఎస్ఆర్ సపోర్ట్తో చేస్తూ ఉన్నాము. అంటే మీరే వెళ్ళి మొత్తం అన్నీ చూసుకుంటూ ఉంటారండి? అవునండి, నేనే అన్ని చోట్లకి వెళ్తాను. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ చూసుకొని అక్కడ వికలాంగులకి ఏం కావాలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఇది చేస్తూ ఉంటామండి. టోటల్గా ఆశ్రయ తోనే ఆ సంస్థలన్నీ అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ పరిచయ వేదికలు ఇలా వెళ్తూ ఉంటారు కదా, మీరేమి పెళ్ళి అది ఏం చేసుకోలేదా ఏంటి? పెళ్ళి అంటే నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నేను ఆలోచించేది ఏంటంటే ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే తర్వాత వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదండి. అమ్మాయి మనకి హెల్ప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దాన్ని నేనేం చేయలేము. నేనేంటంటే కేవలం ఈ సర్వీస్ మీదే ఉందామన్న ఆలోచనలో ఉన్నాను. సో అలా సపోర్ట్ చేసే అమ్మాయి దొరుకుతుంది, వస్తే ఇద్దరు కలిసి సర్వీస్లోనే ఇవన్నీ చేయొచ్చు అన్న ఆలోచన ఉంది. కానీ ఆ రకమైన అమ్మాయి దొరకపోవడం వల్ల సరే ఇప్పటికి ఖచ్చితంగా మీ మనసు చూసి ఖచ్చితంగా సపోర్ట్ చేసే మా అమ్మాయి వస్తుందని నేను ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నాను సార్. సార్ మీరు ట్రైనింగ్ గురించి చెప్తున్నారు కదా సార్, మన ఆర్గనైజేషన్లో ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారండి? మాకు వచ్చేసండి ఆశ్రయ 2 రకాలైన ట్రైనింగ్స్ ఇస్తామండి. ఒకటి వచ్చి వొకేషనల్ ట్రైనింగ్స్ అంటే మనకి ప్రతి జిల్లాలో కూడా ఆర్సిటీస్ అని ఉంటాయండి, లీడ్ బ్యాంక్స్ అండర్లో వర్క్ చేస్తాయి. మనం వాళ్ళ ద్వారా వికలాంగులకి వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాం అనమాట. వొకేషనల్ ట్రైనింగ్స్ అంటే వీళ్ళకి ఫినాయిల్ తయారు చేయడం కానీ, లేదంటే వాషింగ్ పౌడర్ తయారు చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా కొవ్వొత్తులు ఇలాంటివి తయారు చేయడం, కిరాణా కొట్టు పెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాలి, దానికి మేము ఏమైనా సపోర్ట్ చేయగలుగుతామా, ఇవన్నీ వొకేషనల్ ట్రైనింగ్స్లో నేర్పుతామండి. అది అయిపోయిన తర్వాత స్కిల్స్ ఈ కంప్యూటర్ కానీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ కానీ, రిటైల్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ నేర్పుతాం. వాళ్ళకి అది నేర్పించడమే మా ప్రధాన లక్ష్యం అనమాట ఈ స్కిల్స్కి సంబంధించి. సార్ మీ ఆర్గనైజేషన్ తరపున ఎవరికైనా ఆర్థికంగా హెల్ప్ చేయడం, బిజినెస్లో పెట్టించడం ఈ టైప్ ఏమైనా ఉంటాయండి, లేకపోతే జస్ట్ ట్రైనింగ్ వరకే ఇచ్చి పంపిస్తారా? అంటే ఆర్గనైజేషన్కి సపరేట్ ఫండ్ అయితే ఏమి ఉండదండి. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి లేదా బిజినెస్ పెట్టించాలని మాకేమి ఉండదు. కానీ క్యాండిడేట్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నాడో వాడు జెన్యున్గా సపోర్ట్ కావాలి అని మమ్మల్ని అడిగినట్లయితే మనం కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటామండి. రీసెంట్గా ఇక్కడ ఘాటీ దగ్గర ఒక అబ్బాయి
టీ షాప్ పెట్టుకుంటాను అన్నాడు. మ్మ్. దానికి కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఓకే. మీకు ఇక్కడ కాజులూరు లాంటి ప్రాంతాల్లో చూస్తే టోటలీ బ్లైండ్ అబ్బాయి, 2 కళ్ళు కూడా కనిపించిన అబ్బాయి ఈ కూరగాయలు కొట్టు ఒకటిని కొబ్బరికాయలు కొట్టు పెట్టుకుంటాను అన్నాడు. ఓకే. సో తనకు కొంచెం సపోర్ట్ చేసాం. మాకు డౌట్ వచ్చింది, 2 కళ్ళు కనిపించం, వీళ్ళు ఎలా వ్యాపారం చేస్తాడని మాకు చాలా డౌట్ వచ్చి వెళ్ళి చూసాం. ఆ అబ్బాయి చేసే పనికి నిజంగా మేమే ఆశ్చర్యపోయి వెంటనే అక్కడికక్కడ అబ్బాయికి సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఓకే. రీసెంట్గా అబ్బాయికి అవార్డు కూడా ఒకటి వచ్చింది ఇలా పనిచేస్తున్నందుకు. ఓకే. ఇలాంటి చాలా వ్యాపారాలు మనం వికలాంగులు పెట్టిస్తూ ఉంటాం. ఇది సపరేట్ ఫండ్ ఏమి ఉండదు, కానీ మాకు ఏదైనా సిఎస్ఆర్ సపోర్ట్ దొరికితే దాంట్లోంచి వీళ్ళకి మనం సపోర్ట్ చేయిస్తామండి. దీనికి రంగ్దే అని ఒక ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది ఢిల్లీలో. ఓకే. వాళ్ళ సపోర్ట్తో మేము షూరిటీ ఉండి వాళ్ళకి ఒక 20,000 30,000 లోన్స్ కూడా మనం ఇప్పిస్తూ ఉంటాం. కంప్లీట్ షూరిటీ మేము ఉంటాం, ఎందుకంటే వాళ్ళ షూరిటీ ఎవరు ఉండరు కాబట్టి మేమే షూరిటీగా ఉండి వాళ్ళు కడతాడు అని చెప్పి లోన్లు ఇప్పిస్తూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మన ద్వారా ఏమైనా జాబ్ రికమెండేషన్స్ లేకపోతే మన అసోసియేషన్ తరపున ఇలా ఏమన్నా ఉంటాయా సార్? అంటే మనకి స్కిల్స్ కోచింగ్ చేస్తున్నారు కదా. అవునండి. చేసిన తర్వాత వాళ్ళని జనరల్గా ఈ సొసైటీలో చాలా తక్కువ మంది మేబీ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, నాకు తెలియదు. ఎక్కడా కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నిజంగా జాబులు చేస్తున్న వాళ్ళని నేను చూసిన సంఖ్య తక్కువ. అవునండి. ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. బట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాటిలో నేను చూసిన చాలా తక్కువ. సో అలాంటి చోట్ల ఏమైనా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో 2 ఆన్సర్లు ఉన్నాయండి. ఒకటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మీకు ఆల్రెడీ జాబులు వస్తాయని ఒకటి అడుగుతున్నారు. 2 ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏమైనా జాబులు ఉంటాయా, చాలా తక్కువ మంది ఉంటున్నారని. చెప్పాలంటేనండి గవర్నమెంట్ సెక్టార్లో చాలామందికి ఉన్న ఇదేంటంటే వీళ్ళకి ఎలాగైనా గవర్నమెంట్ జాబులు వచ్చేస్తే లేదా కోటా ఉంటుంది వికలాంగులకి ప్రత్యేకంగా అని అనుకుంటారు. కానండి అది అంతా ఫాల్స్ అనే చెప్తాను. ఎందుకంటే వికలాంగుల్లో 21 రకాల వికలాంగులు ఉంటారండి. దాంట్లో ఆర్థోపెటిక్, బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ అని మేజర్గా ఉంటాయి 3 పార్ట్లు. ఫస్ట్ ఎవరికంటే రోస్టర్ పాయింట్ 3 అని ఒకటి ఉంటుందండి, అది బ్లైండ్ వాళ్ళకి ఇస్తారు. రోస్టర్ పాయింట్ 32 ఒకటి ఉంటుందండి, అది వచ్చేసి డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఇస్తారు. రోస్టర్ పాయింట్ 56 ఉంటుందండి, అది ఓహెచ్ వాళ్ళకి ఇస్తారు. మేజర్గా ఉండేది ఎవరంటే కాళ్ళు చేతులు సంబంధించిన వాళ్ళు ఆర్థోపెటిక్ అంటారు, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంట్లో మేలు ఫీమేల్ కేటగిరీస్తో చూసుకుంటే 100 జాబులు తీస్తే అందులో 56వ పోస్టు వికలాంగులకి ఇమ్మని ఉంటుందండి, ఎవరికి ఆర్థోపెటిక్ వాళ్ళకి. సో దానివల్ల ఏంటంటే కోటా ఉంటుంది నిజమే, కానీ 56 పోస్టులు ఉండవు కదా. దానివల్ల వికలాంగులకి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే అవకాశం చాలా తక్కువ మనం అనుకునే దానికంటే. ఈ రోస్టర్ పాయింట్స్ ఏంటంటే వికలాంగులు అందరూ వికలాంగులే అని అందరికీ ఒకే రోస్టర్ పాయింట్ ఇచ్చారనుకోండి, ఒకే రోస్టర్ పాయింట్లు అందరినీ పెడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఇదే లేదు అంటే కనుక 1 నుంచి 6 లోపు 3 డిజబిలిటీస్ని ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా వికలాంగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ కూడా ఈ రకమైన ఇవ్వడం వల్ల నిరుద్యోగత వికలాంగుల్లో ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో చూసుకుంటే మనకి 0.04% మాత్రమే ప్రైవేట్ సెక్టార్లో వికలాంగులు ఉంటున్నారు. ఎందుకు అంటే కంపెనీస్ వికలాంగులను తీసుకోవడానికి అంత సముఖత చూపించమండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 2-3 వికలాంగులు చేసే పనిని ఒక సకలాంగులు అలా చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి మనీ కలిసి వస్తుందన్న ఉద్దేశంలో వాళ్ళు ఏం చేస్తారు, వికలాంగులకు అంత ఆపర్చునిటీస్ ఇవ్వరు. ఒకవేళ వికలాంగులకు ఆపర్చునిటీస్ ఇచ్చినా వికలాంగులు కూడా ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు, మనం మెట్లు ఎక్కగలమా, పైకి ఎక్కగలమా, కిందకి దిగ్గలమా. మనం అదొక రకమైనటువంటి న్యూనతాభావానికి ఉండిపోయి ఉద్యోగానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇందులో ఒక విషయం, నేను వికలాంగులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ ఒకటైతే చెప్పగలుగుతాను, కొంత ఈ పెన్షన్ విధానం అనేది ఏమవుతుందంటేనండి వికలాంగుల్లో బద్దకస్తులను తయారు చేస్తున్నారు. ఇది 3,000, 4,000, 5,000 పెన్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు నిజంగా ఉద్యోగం చేసి ఉన్నా కూడా వెళ్ళట్లేదు. అంటే రోజుకు 100 రూపాయలు సగటునాడు తినడానికి సరిపోద్ది కాబట్టి 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అన్న ఆలోచనతో కూడా మన స్కిల్స్ ఇచ్చినా వెళ్ళట్లేదు. సో ఇది జరుగుతూ ఉందండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా కొంచెం కొత్తగా వచ్చిన లా ప్రకారం ఇవ్వాలి, వాటిని కూడా ఇమ్మని చెప్పేసి మనం అడుగుతున్నాం. కొంతమందిని జాయిన్ చేసిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇలా గత సంవత్సరంలో దాదాపుగా 170 మందిని చెన్నైలో మేము రిక్రూట్ చేస్తున్నామండి. మ్యాక్స్, రిలయన్స్, డీమార్ట్, తర్వాత ఎయిర్వేస్లో ఫుడ్ కాంట్రాక్ట్లు ఉన్న కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లోని ఇలా చాలా కంపెనీస్లో ఒక 170 మంది వరకు మేము రిక్రూట్ చేస్తున్నాం చెన్నైలో. కాకినాడలో కూడా ఒక 45 మందిని
మన వికలాంగులు రిక్రూట్ చేస్తాం వివిధ కంపెనీల్లో. సార్ ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దండి. అంటే జనరల్గా నేను చూడడం, మేమంతా బాగానే ఉన్నా సరే మాకే ఏమన్నా విషయం ఏమన్నా జరిగితే చాలా బాధపడిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. చిన్న సమస్య ఏమన్నా ఏర్పడితే మీరు స్వయంగా మీరే చాలా అనుభవించుంటారు. ఎందుకంటే బయట చూస్తుంటే వాళ్ళందరూ బాగానే ఆడుకుంటున్నారు, ఓకే నేను పరిగెత్తలేకపోతున్నాను, అందరూ ఆడుకున్నట్టుగా నన్ను ట్రీట్ చేయట్లేదు, ఆర్ఎల్స్ అయితే కొందరు జాలిగా చూస్తారు, లేకపోతే కొందరేమోని వీడికి అవ్వాలి ఈ టైప్లో చూస్తారు, వీడేదో పాపం చేసుకున్నాడు ఈ టైప్లో అనే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే వికలాంగులు నేను ఒక్కడనే కాదండి, అందరికీ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ప్రతి డిజబిలిటీ కూడా ఆ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే నా ఉద్దేశంలో నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు నా స్కూల్లో అందరూ పిల్లలు ఈ ఆటల పోటీలు పెట్టారండి. 5th క్లాస్ చదువుతున్నప్పుడు వాళ్ళందరూ పరిగెడతా ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. నేను ఒక్క స్పోర్ట్స్లో కూడా లేను. ఎందుకంటే నేను ఒక డిజేబుల్డ్ కాబట్టి ఒక స్పోర్ట్లోకి వెళ్ళలేకపోయాను. నిజంగా ఆ రోజు ఆ ఆటల పోటీలు చూస్తే నేను ఆడితే బాగున్నేమో, నాకు ఇలా ఎందుకు చేసాడు దేవుడు అని నిజంగా నేను బాధపడ్డానండి. కానీ ఆ రోజు అక్కడ నేను ఏడవలేదు, చూశాను, బాధపడ్డాను మనసులోనే. అలా ఇంటికి వెళ్ళాను లంచ్కి. వెళ్ళగానే మా అమ్మని చూడగానే నా కళ్ళంపట ఎందుకు వచ్చినాయి తెలియదు ఆమెను పట్టుకొని ఏడ్చేసాను. ఆమె నన్ను పట్టుకొని ఏడవడం. ఆ సందర్భం మళ్ళీ నాకు ఎప్పుడైతే ఆశ్రయ స్టార్ట్ చేశానో గుర్తొచ్చి, నిజమే కదా వికలాంగులు కూడా ఆటలు ఆడాలి, వాళ్ళకే మానసిక ఉల్లాసం ఉండాలని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 9వ తారీఖు అండి మా అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజు మన ఏపీఎస్పీ గ్రౌండ్స్లో ఒక 500 మంది వికలాంగులకి ఆటల పోటీలు పెడతాం. ఆ ఆటల పోటీలో 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వికలాంగులు ఎవరైనా ఆటలు ఆడచ్చు. వాళ్ళకేమీ ఇది లేదు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఏదో గిఫ్ట్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం. నేను ఎలా బాధపడ్డానో అందరూ అలా బాధపడతారు కదా. ఎందుకంటే ప్రతి వికలాంగులకు కూడా ఆ న్యూనతాభావం పోవాలి అన్న ఉద్దేశం మాకు ఆ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అండి. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం ఉంటుంది, డిసెంబర్ 9 వారోత్సవాల ఆఖరి తేదీ, అలాగే మా అమ్మగారు పుట్టినరోజు. సో ఆ రోజే మేము గత 8 సంవత్సరాల నుంచి ఆటల పోటీలు పెడతా ఉన్నాం. సరే, మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా హేళన చేయడం, అలా పక్కకు తోసేయడం ఈ టైప్ ఏమన్నా ఫీల్ అయ్యారా? ఉన్నాయి సార్ అలాంటివి. ఎందుకంటే స్కూల్లో మీరు చాలామంది అంటారు జాతి వివక్ష అని. ఈ క్యాస్ట్ వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఆలోచించేవారు, ముట్టుకోవడానికి అన్టచబిలిటీ ఫీలింగ్స్ అని. అవి నేను పర్సనల్గా ఫేస్ చేశాను. ఎందుకంటే నేను స్కూల్లో వెళ్ళినప్పుడు నన్ను ముట్టుకోవడానికి కూడా అదొక రకంగా ఆలోచించారు. నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఇలా అన్టచబిలిటీ ఫీలింగ్ ఉన్నది అన్న ఫీలింగ్ అది చాలాసార్లు ఉంటుందండి. కొంతమంది ఇప్పటికీ కూడా ఏదైనా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము, ఇంతమందికి చెప్తున్నాము, ఇంతమందికి సర్వీస్ చేస్తున్నాము. రీసెంట్గా కూడా ఒక అతను నా చేతి షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే చేతిలో శానిటైజర్ తీయగానే నాకు చాలా బాధ అనిపించింది. అని చాలా పెద్ద అయినా అంటే ఈ రోజుకి కూడా వికలాంగుల మీద అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. అన్టచబిలిటీ పుట్టుకుంటే ఏదో వాళ్ళకి అవుతుందన్న ఫీలింగ్లో ఉంటారు. నేను పర్సనల్గా ఫేస్ చేశాను. సార్ నెక్స్ట్ ఇలా చేసిన వాళ్ళను, ఇలా హేళన చేసిన వాళ్ళని ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? ఏంటి వీళ్ళు ఏంటి ఇలా నన్ను చులకనగా చూస్తున్నారు, లేకపోతే ఇలా చూడడం తప్పు కదా, ఆ టైప్ ఫీలింగ్ ఎప్పుడైనా మీకు కలిగిందా? అంటే నన్ను అన్నప్పుడు నాకు నిజంగా బాధ కలగదండి. ఎందుకంటే ఇట్లన్నిటినీ అధిగమించాలనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి ఫీల్ అవ్వను. కానీ ఏదైనా డిజబిలిటీస్కి ఎవరికైనా అలాంటివి జరిగితే మాత్రం నేను చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ మీద. గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ మేము తాళరేవు అనే ఒక విలేజ్ ఉంది దగ్గరలోనే. తాళరేవు విలేజ్లో ఒక అమ్మాయి, ఉమెన్ విత్ డిజబిలిటీ, అమ్మాయికి లెగ్ ప్రాబ్లం ఉండే, వాలంటీర్గా వర్క్ చేస్తుంటే అక్కడ లోకల్గా ఉన్న లీడర్ ఎవరో ఒక ఆయన కొంచెం సెక్చువల్గా హరాస్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంకా అది శృతిమించడంతో మా సమాఖ్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మేము వెళ్ళిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి అందులో సెక్షన్ 92A అనే దానికి మనకు పర్సనల్ సర్క్యులర్ ఉందండి. ఎవరైనా కుంటోడు అన్నా గుడ్డోడు అన్నా అంటే వాడి వైకల్యాన్ని ఈ రకంగా ఎత్తి చూపితే మాత్రం వాళ్ళ మీద ఒక 2 లక్షలు జరిమానా కానీ 2 సంవత్సరాలు జైలు శిక్ష చేయమని చెప్పి ఉంది.
దాని ప్రకారమే మేము అక్కడ కేసు వేయడానికి కోరంకి వెళ్తే ఆ ఎస్ఐ గారు మాకు చెప్పింది ఏంటంటే, మీరు బాగానే తెచ్చారు సర్క్యులర్, కానీ ఈ అమ్మాయికి సంబంధించి సెక్షన్ 92A అండ్ B కూడా కావాలని అడిగారు. ఓకే. ఆ బి ఉంటే కేసు ఫైల్ అవుతుంది అనగానే నాకు అనిపించింది, ఏంటి బి అంటే మళ్ళీ సర్క్యులర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, ఆ తర్వాత ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఇష్యూ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా అని అనుకుంటూనే ఒక లెటర్ రాశానండి మన కలెక్టర్ గారికి. కలెక్టర్ గారికి లెటర్ రాసి ఇచ్చిన 24 అవర్స్లో అది ఏ అండ్ బి అనే సర్క్యులర్ని ఇమ్మీడియట్గా ఇష్యూ చేశారు. ఆ అమ్మాయి కేసు కూడా రిజాల్వ్ అయింది ఆ రోజు. అలాంటి సెక్షన్స్ చాలా వికలాంగులకు ఉంటున్నాయి, వాటిని ఉపయోగించుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాటిని ఉపయోగించుకోవాలి వికలాంగులు, తెలియట్లేదు. సార్ చూసారు కదండి, లీగల్గా కూడా వికలాంగులు చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు, అది కూడా మనం చూస్తున్నాం. సో సురేష్ గారు చెప్పారు ఎవరినో ఒక యువతని సెక్షువల్ హెరాస్మెంట్ చేశారు అని చెప్పి. సో ఆవిడ ఇష్యూని సురేష్ గారి దాకా తీసుకొస్తే వీళ్ళు రిజాల్వ్ చేయడానికి ట్రై చేశారు. బట్ అక్కడ ఏదో లీగల్ కాంప్లైన్సెస్ సరిగ్గా లేవని చెప్పి మళ్ళీ వీళ్ళు పర్సనల్గా ఆ కంప్లైంట్స్ని ఎలా అధిగమించాలి అని ట్రై చేసి మరి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసే స్థాయి వరకు తీసుకెళ్లారు. సో మన ప్రేక్షకులు ఎవరైనా సరే ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా పర్సనల్గా ఫీల్ అవుతున్నట్లయితే ఒకవేళ మన ఆర్గనైజేషన్ని మీరు సంప్రదించవచ్చు. వాళ్ళు లీగల్ హెల్ప్ కూడా చేస్తున్నారు. సురేష్ గారు చూసారా ఎంత అనర్గళంగా సెక్షన్ నెంబర్తో సహా ఎలా చెప్పేశారో. చాలామంది ఈ మనకు అవసరమా, మనం ఏదో చేసుకుంటున్నాం కదా, మనం చేసుకుని మనం సర్దేసుకుంటే సరిపోతుంది కదా, అలా ఎవరు పడితే వాళ్ళ గొడవల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం. సో బయట కూడా చాలా చూసాను సార్. ఎందుకంటే మొన్న ఏదో రాజమండ్రిలో ఏదో ఇష్యూ అయింది. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా అని చెప్పి, గుడ్డోళ్ళు అని చెప్పి లెక్క లేకుండా కొట్టేశారు. ఎందుకు? వాళ్ళని చూడలేరు, ఎవరు కొట్టారో కనిపెట్టలేరు. సో అందుకని చెప్పి జస్ట్ ఫిజికల్ అసాల్ట్ చేసేసి నీట్గా వాళ్ళని బయటికి తోలేశారు. ఎవరు కొట్టారు అంటే కంప్లైంట్ ఇష్యూ చేయడానికి ఎవరి మీద చెప్పలేరు వాళ్ళు పాపం. సో ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ అవుతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆ రోజు అక్కడ జరిగింది చాలా తప్పండి. అప్పుడే దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి జియాన్ విద్యా సంస్థలే రాజమండ్రిలో బ్లైండ్కి సంబంధించి చేస్తూ ఉన్నారు. జియాన్లో ఏంటంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి లిపి ఏదైతే ఉందో బ్రెయిలీ లిపి, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ జియాన్లోనే ఉంటుంది. ఓకే. అక్కడ ఆ ల్యాండ్ని ఎలా అయినా సరే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు లాక్కోవడానికి ఆ పిల్లలు ఉన్న స్కూల్ని కంప్లీట్గా డెమాలిష్ చేయించేశారు. ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది దాని మీద. స్టే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి దాని మీద కన్నేయడం, ఆ డెమాలిష్ చేయించేసే పిల్లల్ని అప్పటికప్పుడే కొట్టి లాక్కొని నిజంగా చాలా దుర్మార్గంగా వాళ్ళని బస్సులు ఎక్కించి చీకటిగా ఉన్న ఒక స్కూల్లో పడేయడం, అక్కడ పిల్లలకి సరైన ఫుడ్ పెట్టకపోవడం. నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరితోనూ కూర్చొని మాట్లాడితే అందులో ఒక అబ్బాయి చెప్తున్నాడు, మార్నింగ్ ఒక ఇడ్లీ వేసారండి, ఇంకో ఇడ్లీ అడిగితే నన్ను కొట్టేరండి అని చిన్న అబ్బాయి చెప్తుంటే నిజంగా కళ్ళంపట నీళ్ళు తిరిగినాయి నాకు ఆ రోజు. అంటే ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించుకోవాలి ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు దివ్యాంగులు. వాళ్ళ మీద ఇలాంటి కక్షపూరిత వ్యవహారం చేయకుండా వాళ్ళకి వేరే చోట ఎక్కడైనా మీకు ఆ స్థలం కావాలి తీసుకోండి, వద్దని చెప్పం. ఇంకో చోట ఎక్కడైనా మంచి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా మేము ఎవరో ఏమీ అన్నాం. కానీ బ్లైండ్ వాళ్ళ కళ్ళు కనిపించలేనటువంటి స్థితిలో వాళ్ళ మీద ఆ రకమైనటువంటి వైఖరి కరెక్ట్ కాదు. మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి గుర్తొచ్చింది. అప్పటికప్పుడు యాక్చువల్గా ఇది పొలిటికల్ ఇష్యూ అని తెలియదు సార్. నేను క్యాజువల్గా ఒక న్యూస్లో జస్ట్ అలా విన్నా, ఇలా బ్లైండ్ని కొట్టేశారు ఇది అని చెప్పి. అంతేగాని మీరు చెప్తే తెలుస్తుంది ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి. మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఎంతవరకు రాసి పెట్టి ఉంటుందో మనం చెప్పలేం. బట్ అలాగని చెప్పి మనకేదో అవకాశం ఉంది కదా అని చెప్పి వాళ్ళ వికలాంగులే ఏమీ చేయలేరు అని చెప్పి దౌర్జన్యం చేయడం, ఇలాంటి పద్ధతులు మనం మార్చుకోవాలి. ఒకవేళ అలాంటి బుద్ధి ఉన్నా సరే తప్పు అని గ్రహించాలి. సురేష్ గారు, మనకి పొలిటికల్గా ఏమన్నా సపోర్ట్ అది ఉందండి మన ఆర్గనైజేషన్కి? అంటే ఒక పొలిటికల్ పార్టీ అని కాదు, ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా వస్తే వాళ్ళు మన ఆర్గనైజేషన్కి ఏమైనా చేసి పెట్టండి అని అడగడానికి, లేకపోతే మీరు ఇందాకే చెప్పారు లీగల్ కాన్సిక్వెన్సెస్, అంటే ఇలా ఎవరి మీదన్నా సెక్షువల్ హెరాస్మెంట్ లేకపోతే 92A అనేదో సెక్షన్ చెప్పారు కదా, ఇలా ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే సో లీగల్గా కేసులు అయ్యి ఫైల్ చేస్తాము అని కూడా చెప్పారు. సో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు కొందరు ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ ప్రెషర్స్ ఏమన్నా ఉంటాయా? తప్పనిసరిగా ఉంటాయండి. యాక్చువల్గా అంటే మాకు
ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అయితే మేము సపోర్ట్ కాదు. ఎందుకంటే అందరూ పొలిటికల్ లీడర్స్ కూడా ఆశ్రయకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాకినాడలో మాజీ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనో, ప్రస్తుతం మొన్నమాడి కొండబాబు గారు అయితేనో, కన్నబాబు గారు, వంగగీత గారు కానీ ప్రతి ఒక్కరు కూడా సమైక్యకి హెల్ప్ చేసిన వాళ్ళేనండి. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వికలాంగుల మీద ఎలాంటి ద్వేషాలు ఉండవు కాబట్టి ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మేము కూడా వాళ్ళకి అదే రకంగా ఉంటాం. ఒక ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీకి మేము మమేకమై లేము కాబట్టి మీరు అంటున్నటువంటి పొలిటికల్ ప్రెజర్స్ తప్పనిసరిగా ఉంటాయి మాకు. ఎందుకంటే మేము చేసేది అడ్వకసీ, ఒక వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము పోరాటం చేస్తాం కాబట్టి తప్పనిసరిగా మాకు కొంతమంది పొలిటికల్ లీడర్స్ నుంచి అలాంటివి జరుగుతూనే ఉంటాయి మాకు ఎప్పుడు కూడా. గత కొన్నేళ్ల క్రితం ఒక వికలాంగురాలిని పెళ్లి చేసుకుంటానని ఒక కార్పొరేటర్ కొడుకు మోసం చేస్తే మేము వెళ్ళి మాట్లాడినప్పుడు తండ్రి బాగానే రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ టైము కొంత టైం అడిగి మీరు మళ్ళీ రండి, లోపు నేను ఆడెక్కడో ఉన్నాడు తీసుకొచ్చి మాట్లాడతానన్నాడు. రెండోసారి వచ్చినప్పటికీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంత రాజకీయ నాయకులు ఇది మీకు అవసరమా, జరిగిపోయింది కదా, ఆ అమ్మాయికి మేము ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తాం అది ఇది అనేసరికి ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయం కాదు కావాల్సింది, మానసికంగా ఒక అమ్మాయి మమేకమే ఉంది కాబట్టి తను చేసుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు మేము ఎలా ఆర్థికంగా సపోర్ట్ చేస్తాం, చేయం కదా. అదే రకంగా చేసినప్పుడు ఆ పొలిటికల్ పర్సనల్గా నన్ను అటాక్ చేయడం, అంటే మా ఇంటికి రావడం, మా ఇంటికి వచ్చి నువ్వు ఈ రకంగా చేస్తే నువ్వు ఒక్కడవి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని బెదిరించడం, ఇలాంటివి చాలా రకాలు చేశారు. చేసినా సరే మేము ఏంటంటే ఒక అమ్మాయి జీవితం కోసం మనం నిలబడినప్పుడు ఓకే పొలిటికల్గా వాళ్ళు ఏమైనా చేస్తే దాన్ని ఎలాగైనా ఫేస్ చేద్దాము అని చెప్పి మేము నిలబడ్డాము. అమ్మాయికి న్యాయం చేద్దామని నిలబడితే ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళి అదే రకంగా బెదిరించడంతో ఆ అమ్మాయి డ్రాప్ అయ్యింది. మేము నిలబడినా ఆ అమ్మాయి నిలబడకపోవడంతో ఆ సమస్యను అక్కడితో వదిలేసాం. కానీ ఆ అమ్మాయికి అది వదిలేయడం చాలా మంచిదైంది. ఈరోజు ఒక మంచి అబ్బాయిని మనం చూసి పెళ్లి చేసి ఒక చక్కటి చిన్న ఆడపిల్ల కూడా పుట్టింది అమ్మాయికి, చక్కగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. సరే, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, సో కొత్త ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం నుంచి మీ ఆర్గనైజేషన్ తరఫున ఇలాంటి ఏమైనా మార్పులు చేర్పులు ఇలా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా? ముందుగా ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో వాళ్ళకి మా ఆర్గనైజేషన్ శుభాకాంక్షలు చెప్తున్నాం మీ అందరి తరఫున. యాక్చువల్గా మేము ఏ గవర్నమెంట్ నుంచి అయినా ఆశించేది ఏంటంటే దివ్యాంగులకి అన్ని అవకాశాలు, అంటే ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో వాటిని న్యాయబద్ధంగా ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. అందులో కొత్తగా చట్టాలు ఏర్పడుతున్నాయి కానీ ఆ చట్టాలని సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేయట్లేదండి. మనకి 2002లో వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, బ్యాక్లాగ్ ఉద్యోగాలని ఒక జీవో వచ్చినప్పటికీ దానికి సంబంధించిన ఉద్యోగాలు కల్పన లేదు, బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో వాటిని మళ్ళీ ఈ ప్రస్తుత గవర్నమెంట్ మొదలు పెడితే కనీసం సంవత్సరానికి ఒక 20-30 మందికైనా గవర్నమెంట్ ఉద్యోగాలు జిల్లాలో రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కానీ ముందు గవర్నమెంట్ కానీ ఏం చేశారంటే మోటార్ వెహికల్లు కానీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ బడ్జెట్ కేటాయించట్లేదు. అలాంటి వికలాంగులకి సపరేట్గా బడ్జెట్ కేటాయించి ఈరోజు ట్రైసైకిల్ కూడా మనం డోనర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ప్రభుత్వం ఈ కొంత సఫిషియెంట్గా కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అందజేస్తే బాగుంటుంది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా వికలాంగులకి 14 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ వరకునో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీకి ఫ్రీ కోర్సెస్ ఉండట్లేదు. సో వాళ్ళు ఏదైనా చదువుకోవడానికి దానికి కూడా గవర్నమెంట్లు కొంచెం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సీట్స్ రిజర్వేషన్ ప్రకారం కాకుండా వికలాంగులు కొంచెం హై ప్రయారిటీ, ఎస్సీ ఎస్టీస్కి ఏ రకమైనటువంటి ప్రయారిటీ ఎడ్యుకేషన్లో ఉంటుందో సేమ్ వికలాంగులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎంపీ ల్యాడ్స్ కూడా సరైన రీతిలో ఉపయోగించట్లేదు గత అన్ని ప్రభుత్వాలు కూడా. వాళ్ళకు 30 లక్షల వికలాంగులకి ఉపయోగించమని ఉన్నా కూడా ఈ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకే, అంటే ఉంటాయా సార్? కంపల్సరీగా వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాడాలి అని 2016లో వచ్చినటువంటి జీవో ప్రకారం 30 లక్షల వికలాంగులందరికీ కూడా ఎంపీ లైట్స్ ఉపయోగించాలండి కంపల్సరీగా. వాటిల్ని ఉపయోగించట్లేదు. దాంతోపాటుగా ఇప్పుడు 2016 యాక్ట్ ప్రకారం 5% ఫండ్స్ ఉన్నాయండి. అంటే పంచాయతీ లెవెల్ నుంచి జిల్లా పరిషత్ వరకు ఏ ఫండ్స్ వచ్చినా కూడా అందులో 5% వికలాంగులకి కేటాయించాలి.
మన దగ్గర వాటిని కూడా ఉపయోగించట్లేదు, వాటి వేరే వేరే వాటికి ఉపయోగించేస్తూ ఉన్నారు. మన పక్క రాష్ట్రమైన కేరళలో ఈ 5% ఫండ్స్ని ఎవ్రీ ఇయర్ స్పెషల్ గ్రామ సభ అని ఒకటి పెడతారండి. స్పెషల్ గ్రామ సభ అంటే ఓన్లీ ఫర్ డిజబిలిటీస్ అండి. అది ఓకే. పెట్టి ఆ 5% ఫండ్స్ని ఏం చేయాలని ప్రతి గ్రామంలో అక్కడ ఉన్న ప్రతినిధులు అడిగి దాని ప్రకారమే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 4-5 వేలు మోటార్ వెహికల్ ఆ ఎంపీ దాని నుంచి ఇస్తున్నారు, ఈ జిల్లా పరిషత్ నిధుల నుంచి. మనకు అలాంటివి లేవు. సో ఆ ఫండ్స్ని కూడా యూటిలైజ్ చేయాలి ప్రజెంట్ గవర్నమెంట్. యాక్ట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా కమిటీస్ ఉంటున్నాయి, వాటిని ఫామ్ చేయట్లేదు. జిల్లా సెషన్ కోర్ట్స్ వికలాంగులు ప్రత్యేకించి పెట్టాలి, వాటిని కూడా పెట్టి వికలాంగులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ జిల్లాలోనే పరిష్కరించే దిశగా మరి గవర్నమెంట్స్ పనిచేయాలండి. మనకు అలాగే మన అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లేరు. ఒక ఇన్ఛార్జ్ ఈ సంక్షేమ శాఖను నడుపుతున్నారు. మనకు 3 జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు లేకపోతే, అక్కడ స్టాఫ్ లేకపోతే మరి వికలాంగులకు సంబంధించినటువంటి ఈ పనులన్నీ ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్లో ఆలోచించి వాటిలన్నింటినీ ఇమ్మీడియట్గా ఫినిష్ చేయాలి. శాఖ అంటే సెపరేట్గా ఒక మినిస్ట్రీలా ఉంటుందా సార్ దీనికి? అవునండి, అది వికలాంగుల సంక్షేమ శాఖ అనేది ఒక మినిస్ట్రీ అండి. అది రీసెంట్గా నిన్న ఒక మినిస్టర్ని కూడా దాన్ని కేటాయించున్నారు. ఓకే. అసలు నేను ఇప్పుడు వచ్చేప్పుడు వినలేదు సార్ అసలు ఇలా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్గా 5% అనేది ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కోసం మాత్రం అలొకేట్ చేయాలి అనే విషయం అంటే మీ ద్వారానే తెలిసింది నాకు. అసలు ఇలా ఉంటుంది అని కూడా తెలియదు నాకు. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తారేమో అన్నంత వరకే ఉంది. కానీ మీకంటూ పక్కాగా ఖచ్చితంగా 5% వాడాలి అని రూల్ అయితే ఉందండి, కానీ వాడట్లేదని ఖచ్చితంగా చెప్తారు. లేదండి, ప్రతి దాంట్లో ప్రతి స్కీమ్లో కూడా 5% ఉందండి. ఇప్పుడు ఫ్రీ హౌసెస్ ఇస్తున్నారు, ఆ హౌసెస్లో కూడా మనకి 5% తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ ఏంటంటే హౌసింగ్లో కూడా ఒక సమస్య పెడుతున్నారు. ఓకే. ఏంటంటే నీకు పెళ్ళి అయితేనే హౌస్ అనేది అలొకేట్ చేస్తాము అంటున్నారు. ఓకే. ఇప్పుడు వికలాంగులకి అనేది పెళ్ళిళ్ళు అవ్వలేనప్పుడు ఆ హౌస్ ఎలిజిబిలిటీ అనేది పోతుందండి. మేమేం అడుగుతున్నాం అంటే అలాంటి రూల్స్ని దయచేసి తీసేసి ఒక సింగిల్ రేషన్ కార్డ్ ఇచ్చి వాళ్ళకి హౌసెస్ ఇస్తే వాళ్ళు ఉండడానికి ఒక ఇది ఉంటుందండి. కలెక్టర్ ఇలాగే మీకు ఇవ్వడానికి లేదు అది ఇది వికలాంగులకు ఇవ్వాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటారా, అయితే మీకు రేషన్ కార్డు ఇస్తాం ఇది అంటే నేను అన్నాను వెంటనే ఆ పెళ్ళి ఆయన్నే చేసామనండి. ఎందుకంటే వికలాంగులు పెళ్ళిళ్ళు కావు కాబట్టి మీరే పెళ్లి చేసి మీరే మాకు హౌసెస్ ఇవ్వండి అని చెప్పి అడగమన్నాం. ఆ రోజు మొత్తం అందరూ కలెక్టరేట్కి వెళ్ళి అడగడం జరిగింది. అక్కడతో సింగిల్ రేషన్ కార్డులు అక్కడ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ హౌసెస్లో కూడా లాస్ట్ టైం జియో ప్రకారం 5% హౌసెస్ ఇచ్చారండి. కాకినాడలో కూడా మనం ఒక జియోని అడగడం జరిగిందండి. ఏంటంటే వికలాంగులందరికీ కూడా అప్పుడు మనకి 3% ఫండ్స్ ఉన్నాయండి. 1995 యాక్ట్ ప్రకారం 3% ఉంది. 3% వికలాంగులకి హౌసింగ్లో మీరు సపోర్ట్ చేయండి అని కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టడంతో మన ఆర్గనైజేషన్ ఉన్న గుడ్ నేమ్ ఏంటంటే వీళ్ళు ఏదైనా అడిగితే జెన్యున్గా ఉంటుందని వెంటనే ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ హౌసింగ్స్ అని ఇప్పుడు మనకు ఉండేది. ఎన్టీఆర్ హౌసింగ్స్లో 3% ఫండ్స్ ప్రకారం వికలాంగులందరికీ కూడా సింగిల్ రేషన్ కార్డు మీద ఆ జియో పెట్టి ఇల్లులు ఇవ్వడం కూడా జరిగింది. మన తోరంగిలో కూడా వికలాంగులు కొంతమందికి రావడం జరిగిందండి హౌసెస్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళు ఛాలెంజ్డ్ అనాలి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే పదం వాడకూడదని చెప్పి మాకు స్కూల్లో చాలామంది నేర్పించారు. అవునండి సార్, కానీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయి వచ్చేస్తుంది, క్షమించండి, ఏమనుకోవట్లేదండి సార్. జనరల్గా ఇమ్యూనిటీ అది తక్కువ ఉంటుంది అని అన్నారు. అవునండి. మేము యాక్చువల్గా వాళ్ళకే కొంచెం అంటే ఒక ఆర్గాన్ వీక్గా ఉండొచ్చు కానీ మిగతా మొత్తం అంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మేము ఫీల్ అవుతూ ఉంటాం. యాక్చువల్గా మాకు తెలియదు బయట వాస్తవం. అవునండి. ఓకే. ఇప్పుడు ఇమ్యూనిటీ అది వీక్గా ఉంటుంది ఇలా అంటున్నారు సార్. వీళ్ళు అసలు కోవిడ్లో ఎలా సర్వైవ్ అయ్యేవాళ్ళు సార్? అంటే గమ్ముని చాలామందికి ఆ ఇమ్యూనిటీ ఇష్యూ కదా కోవిడ్లో వచ్చింది. అవునండి. సో మీ ఆర్గనైజేషన్ తరపున ఏం చేయమన్నా అంటే సమ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కానీ ఇలాంటివి ఏమైనా హెల్త్ క్యాంప్స్ లాంటివి ఏమన్నా మీరు రన్ చేశారా? యాక్చువల్గా కోవిడ్లో మేము ఎట్లా అంటే చాలా సర్వీసు చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఏ వర్గానికి ఆ వర్గం ఏమైందంటే పోలీసులు కానీ టీచర్స్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతున్నారు. దివ్యాంగుల కోసం
నాకు తెలిసి చాలా తక్కువ మంది ఆలోచించడం మొదలుపెట్టారండి. అంటే వర్గం అంటే పోలీస్ వాళ్ళకి టీచర్లు అలా టీచర్ వాళ్ళు టీచర్లకి అలా చేసుకోవడం చేస్తూ ఉన్నారు. వికలాంగుల విషయానికి వచ్చినప్పటికీ పాపం వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి, బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. అలాంటి స్థితిలో వీళ్ళు ఏం చేస్తారు ఎలాగా అని మనమే ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందండి. ఇలా వికలాంగుల పరిస్థితి ఇలా ఉంది, సో వాళ్ళకి ఏమన్నా మీరు సపోర్ట్ చేసేవాళ్ళంటే సాయం చేయండి అని మా ఆశ్రయ ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్ పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే చాలామంది దాతలు ముందుకు రావడం, మొట్టమొదటిగా ఒక 20 కిట్లు మేము ఇస్తామండి. ఒక కిట్కి ఒక 1200 రూపాయలకి ఒక 20 కిట్లు మేము ఇస్తాం. మీరు ఎవరైతే నీడ్ ఉన్న డిజబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇద్దామని ఫస్ట్ ఒక 20 కిట్లు ప్రారంభమైంది. మేము దాదాపుగా 3500 రేషన్ కిట్లు, న్యూట్రిషన్ ఫుడ్ కానీ అందరికీ ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా మేము ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా వికలాంగులు ఇంక్లూడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వికలాంగులు ఎవరైనా సరే వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్స్ ఈ న్యూట్రిషన్ ఫుడ్ కానీ వీటికి కానీ కైండ్ రూపంలో తీసుకోవడం జరిగింది. క్యాష్ రూపంలో మనం ఎవరి దగ్గర కూడా తీసుకోం కాబట్టి ఒక 10 లక్షల రూపాయలకు సంబంధించిన సరుకులన్నీ కూడా మనం వికలాంగులకి అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంకా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ విషయానికి వస్తే వికలాంగులకి ప్రత్యేకంగా మన జిల్లాలోనే మన కాకినాడలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ పెట్టామండి. కొంత మాకు సిబిఆర్ ఫోరం అని వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంతమందికి మీరు వ్యాక్సినేషన్ చేయించండి వికలాంగులకి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడంతో మా ద్వారా కూడా మేము డ్రైవ్స్ అయ్యి కండక్ట్ చేసాం, అవేర్నెస్ కల్పించాం. ఎందుకంటే అప్పట్లో మీకు తెలిసిందే వ్యాక్సినేషన్ వేసుకుంటే ఏదో అవుతుంది అనే ఉండేది, భయం ఉండేది. దాంతో కలెక్టర్ గారు కూడా కొంచెం సపోర్ట్ చేయడంతో మేము కూడా క్యాంపెయిన్స్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం, వ్యాక్సినేషన్ డ్రైవ్స్ చేయడం చాలా వరకు చేసామండి. కోవిడ్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి వికలాంగుల్లో డెత్స్ చాలా తక్కువ అందరికంటే చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పరిమితం అయ్యారు, చక్కగా వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవడం, తినడం. నాకు తెలిసి చాలా ఎక్కువ వరకే మాకు కోవిడ్లో మేము ఇన్ఫెక్ట్ అయ్యాం, కానీ కోవిడ్లో మా వాళ్ళకి రాకుండా మాత్రం మేము చూసుకోగలిగామండి. సరే, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అవి కండక్ట్ చేస్తారు కదా, అమ్మగారు బర్త్డే రోజున అని చెప్పారు, సరదాగా గిఫ్ట్లు అయ్యేస్తూ ఉన్నారు. కొందరు సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే నేను మొన్న చూశాను, ఆర్నాల్డ్స్ ఎవరో అంటే ఛాలెంజర్ పీపుల్ కోసం సెపరేట్గా, ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ కోసం సెపరేట్గా స్పోర్ట్స్ అసోసియేషన్లు, ఆర్గనైజేషన్లు అవి పెట్టి సెపరేట్గా వాళ్ళకి కూడా రన్ చేస్తున్నారు. అంటే నార్మల్ పీపుల్కి ఎలా ఉన్నాయో ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ కూడా అలాంటి స్పోర్ట్స్ గేమ్స్ నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇలా చాలా ఉన్నాయి. సో మీరు అక్కడ ఆడిన వాళ్ళలో ఎవరినైనా వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళని అలాంటి కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఏమన్నా పైకి తీసుకెళ్ళచ్చు, ఆ టైప్ యాక్టివిటీస్ ఏమైనా ట్రై చేశారు ఎప్పుడైనా? అంటే మనకి కాకినాడ విషయానికి వచ్చినప్పటికి అండి, మన ఆంధ్ర విషయానికి వచ్చినప్పటికీ మనకి ఆంధ్ర పారా ఒలింపిక్స్ అసోసియేషన్ అని రామస్వామి గారు అని కోటేశ్వరరావు గారు అని వీళ్ళిద్దరూ ఒక అసోసియేషన్ ఫామ్ చేశారండి. ఆ అసోసియేషన్ ఏంటంటే గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీట్స్ ఏమైనా కండక్ట్ చేయడానికి మన సపోర్ట్ అడుగుతారు. ఒకసారి ఇలా గత సంవత్సరం మనం స్టేట్ లెవెల్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తాం ఇక్కడ మన స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో. దాదాపుగా ఒక 500 మంది అథ్లెటిక్స్తో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే దాంట్లో ఒక 20 మందిని రామస్వామి గారు నేషనల్స్కి తీసుకెళ్ళడం జరిగింది. రామస్వామి గారు ఏంటంటే ఆయన కేవలం ఈ వికలాంగుల పిల్లల్ని ట్రైన్ చేయడము, వాళ్ళని నేషనల్స్కి ఇంటర్నేషనల్ తీసుకెళ్ళడం ఆయన పని. ఇంకా ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా దాని మీదే ఆయన నిలబడి ఉన్నారు. సో ఆయన హెల్ప్ తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా మనం తీసుకెళ్తూ ఉంటాం. రీసెంట్గా రొంగల్ రవి అని ఒక అబ్బాయి మలేషియాలో స్పోర్ట్స్ ఆడాడు, షార్ట్ పుట్ ఆడి అక్కడ అవార్డు తీసుకొని మన స్టేట్ కూడా రావడం జరిగింది. ఏషియన్ గేమ్స్ కూడా ఆడాడు అబ్బాయి స్పోర్ట్స్కి సంబంధించి. ఏషియన్ గేమ్స్లో కూడా మంచిగా రాణించారు మన దివ్యాంగులు. వీళ్ళందరూ మన దగ్గర ఆల్రెడీ స్టేట్ మీట్లో ఆడిన పిల్లలు, ఇంటర్నేషనల్, నేషనల్ ఇవన్నీ ఆడినప్పటికీ మన దగ్గర ఆ టాలెంట్ని, దివ్యాంగుల్లో కూడా టాలెంట్ ఉంది అనేది చూపించగలుగుతున్నాం. అదే కాదు, ఈ యొక్క స్పోర్ట్స్ టాలెంటే కాదండి, దివ్యాంగుల్లో చాలా రకాలైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మేము ఏమనుకుంటాం అంటే సమాజానికి చూపించాలి అని ఒక ఈవెంట్ కూడా మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. దాని పేరు ఏంటంటే సృజన అని ఒక మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఇండియా మొత్తంలోని ఎవరైతే డిజబిలిటీస్లో టాలెంటెడ్ ఉన్నారో, అంటే వాళ్ళు జిమ్నాస్టిక్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, ఏదైనా పాటలు పాడడంలో కానీ
ఏదైనా డ్రాయింగ్ వేయడంలో మ్యూజిషియన్స్ కానీ ఇలా వీళ్ళందరినీ తీసుకొని ఈ సృజన మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ దివ్యాంగుల టాలెంట్ని మీ అందరికీ షోకేస్ చేయగలుగుతున్నాం. అది ప్రతి 2 సంవత్సరాలకి జరుగుతుంది. అందులో మన రాఘవ లారెన్స్ గారి టీం కూడా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు పాండిచేరి నుంచి ఇక్కడికి వస్తారు. రాఘవ లారెన్స్ గారి సపోర్ట్తో ఆ ప్రోగ్రాంలో కూడా ఆ పిల్లలంతా వాళ్ళ టాలెంట్ని చూపించడం జరుగుతుందండి. సురేష్ గారు, ఫైనల్గా మా కాకినాడ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలందరికీ అన్ని విషయాల్లోనూ కూడా అవగాహన ఉంది. మా నుంచి మేము కోరుకునేది ఏంటంటే దివ్యాంగులందరం కూడా మా మీద జాలి చూపించడం కంటే చేయూతనివ్వండి. పడినప్పుడు అయ్యో పడిపోయాడే అన్న జాలొద్దు, నిలబడి మా చెయ్యినిచ్చి మమ్మల్ని పైకి లేపితే చాలు. అలా లేపకపోయినా మేము బాధపడం, కానీ కొంత నిరుత్సాహానికి గురి చేసేటువంటి మాటలు కానీ వికలాంగులకి దాడులు కానీ వీటిలన్నిటి ఏమైనా ఉంటే దయచేసి మానుకోమని అయితే చెప్తాము. మేము పెద్ద పెద్ద కోరికలు మాకు ఎవరికి ఏం లేవు. చక్కటి లైఫ్ ఎవరైతే నార్మల్ వాళ్ళు లీడ్ చేస్తున్నారో అలాంటి లైఫ్ని మేము లీడ్ చేయాలనుకుంటున్నాం తప్ప మేమేదో పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అందులో ఉండాలన్న కోరికలు ఏం లేవు. దయచేసి అందరికీ కూడా మేము అదే చెప్పదలుచుకున్నాం. అలాగే మాది ఏదైతే సంస్థ ఆశ్రయ జిల్లా వికలాంగ సమైక్యాన్ని మేము మొదలుపెట్టామో మా సంకల్పానికి మీ అందరూ ముందుండి నడిపిస్తారని, ఏదైనా సహాయం చేసి మా పిల్లలకు కానీ మాకు కానీ సహాయంగా నిలబడతారని కోరుకుంటున్నాను. ఎవరైనా దివ్యాంగులకి న్యాయ సలహాలు కానీ మరి ఏ రకమైన సలహాలు కావాలన్నా కూడా మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నానండి. దయచేసి థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, నాకు మా దివ్యాంగులకి మాకు ఈ రకమైన అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఖచ్చితంగా మా తరపున, మా ఛానల్ తరపున, కాకినాడ ప్రజల తరపున మా అందరి సపోర్టు మీకు ఉంటుంది. ఇంకా ఎంతోమంది బెనిఫిషరీస్కి మీ సపోర్ట్ ఇంకా వెళ్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.